పెరిగిన పద్ధతి, పెంచిన పద్ధతి, ఊర్లల్లో విలువలతో కూడిన అందరూ హిందూ ముస్లిం అందరూ ఎట్లా అంటే కలుపుకోపోయి ఉంటారు. ఇక్కడ అది ఉండదు, నాకు తెలియదు. నేను మనం అక్కడనే ఊర్లలో ఉండేది ఎక్కువ. అది ఇంకా ఏమన్నా ఉంటాయి అలా ట్రోల్స్ వచ్చాయి కదా, బిఫోర్ బిగ్ బాస్ పోకముందు ట్రోల్స్ వచ్చినాయి కదా అన్న, దాని గురించి ఎట్లా రియాక్ట్ అవుతారు అన్న? మరి ట్రోల్స్ వస్తూనే ఉంటాయి అన్న. ఇప్పుడు ఒకడు ఎదుగుతుండు అంటే 100% ట్రోల్స్ వస్తాయి అన్న. అంత అక్కడ దాకెందుకు, ఇప్పుడు ప్రశాంత్ అన్న దాకెందుకు. నేను నిన్న సైకిల్ యాత్ర స్టార్ట్ చేయగానే ఒక ట్రోల్ పెట్టిండు. అరే సపరేట్గా ఇంటికాడ ఉండొచ్చు కదరా, లేకపోతే మేము అమ్మిటి అడిగి ఏదైనా పని చేయొచ్చు కదరా, అరే నువ్వు ఎందుకురా ఈ సైకిల్ యాత్ర చేస్తున్నావు ఫాలోయింగ్ కోసం అని. అరే పిచ్చినా కొడుక, మనం సైకిల్ యాత్ర చేసేది ఓన్లీ నా రైతు బిడ్డ కోసం ఎమోషనల్గా కనెక్ట్ అయినా కాబట్టి చేసిన తప్ప వేరే ఉద్దేశంతో చేయలే నేను. ఇంకోటి, అంత పెద్ద సాహసం ఎవడు చేయడు. దమ్ముంటే నువ్వు తొక్కుంటారా 150 కిలోమీటర్లు, నీకు కూడా ఫాలోయింగ్ వస్తుంది. అదే శివాజీ గారి గురించి నేను తొక్కుంటూ రావచ్చు, ఇంకా ఫాలోయింగ్ రావచ్చు. శివాజీ గారికి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువనే ఉన్నారు. నేను ఓన్లీ రైతు బిడ్డకి ఎందుకు వచ్చిన అంటే, నా ఇంట్లో మనిషి, నా తమ్ముడు, నా ఫ్యామిలీ, నా పాలోడు, నా పక్కోడు, నా ఊరోడు అనుకున్నా కాబట్టి వచ్చిన. నా ఊర్లో ఇప్పుడు దాదాపు ఒక 150-200 మంది యూత్ ప్రతి ఒక్కరూ మన రైతు బిడ్డకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకోసం? నా ఓడు నా తమ్ముడు అనుకున్నారు కాబట్టి. ఈరోజు నాకు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? మా ఊరు నుండి ఒకడు పోతుండు, మనం సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోతే వేస్ట్ అని చెప్పేసి నేను అక్కడ స్టార్ట్ అయిన కానుండి దాదాపు 10 కిలోమీటర్లు నాతో వచ్చి అందరూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పి, అన్న ఇట్లా సైకిల్ యాత్రలు వస్తుండు, అందరు కలవండి అని సక్సెస్ చెప్పించారు. 2 రోజులు పట్టిందా రానికి? 3 డేస్ పట్టింది. 3 డేస్. వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ప్లాన్ చేస్తారన్న ఒకవేళ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత? ఇంకా వాళ్ళు ఏం మనకి కనెక్ట్ కాలేదన్న. వాళ్ళ మీరేం చేస్తారన్న? ఫ్రెండ్స్ తరపున అయితే నేను వెళ్తా అన్నని కలవడానికి వెళ్తా. బయటకు వచ్చినాక కలుస్తాడో లేదో, ఎంత బిజీగా ఉంటాడో. టైటిల్ గెలిస్తే మాత్రం కలవాడు, అంటే ఎట్లన్నా 2 డేస్ బిజీగా ఉంటాడు. తర్వాత ఆలోచిద్దాం. వాళ్ళ ఊర్లో ఎలా ఉంటుందన్న సిచ్యువేషన్? నేను వెళ్ళలేదన్న. అంటే అటు సైడ్ అయితే నాకు గజ్వేల్ నుండి ఒక పర్సన్ కలిసిండు, వాళ్ళ ఊరు పక్కన ఊరంట. ఒక పర్సన్ కలిసిండు, మనోడి గురించి చాలా అద్భుతంగా చెప్పిండు. వీళ్ళందరూ ఏదో వీడియోల కోసం వ్యవసాయం చేసిన వీడియోలు పెట్టినది ఫేకు, నిజంగా వ్యవసాయం చేస్తాడు, మంచి వ్యక్తి, మంచోడు అని చెప్పిండు. నాకు కూడా తెలియదు. వెళ్ళాలి, ఇది అయిపోయిన తర్వాత అన్న వాళ్ళ ఇంటికి వెళ్తా. చిట్యాల యాదాద్రికి వెళ్ళిన అన్న కోసం పూజ చేయించిన, స్పెషల్ దర్శనం ఇప్పించారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టే కాడ అన్న వాళ్ళు పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్సే స్పెషల్ దర్శనం ఇప్పించారు. బయటికి లాడ్జ్లో పడుకుందాం అని నైట్ లేట్ అయింది, పడుకుంటానికి పోతే అక్కడ అన్న ఫ్యాన్సే, అక్కడ పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్సే ఫ్రీగా ఇప్పించారు, భోజనం పెట్టిరు. మళ్ళీ తెల్లారి వచ్చేటప్పుడు ఎక్కడ హోటల్ పోయినా అన్న ఫ్యాన్సే, టీ షర్ట్ ఉంది. అన్న కోసం మనకు అంత సపోర్ట్ చేస్తున్నారు.